దూరాన సమీపాన ఉండి వింటున్నటువంటి దేవుని పిల్లలకు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైన వారికి ప్రభు పేరిట వారికి కూడా శుభాలు తెలియజేస్తూ, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడులాగున జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాం. మనం ఆరాధిస్తూ ప్రకటిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, తల్లి బిడ్డ యొక్క మనస్సు ఎరిగి ఏ విధంగా బిడ్డ యొక్క యోగక్షేమాలు చూసుకుంటుందో, ఎప్పుడు పాలు పట్టాలో, ఎప్పుడు నీళ్లు పట్టాలో, ఎప్పుడు నిద్రపుచ్చాలో తల్లికి మాత్రమే తెలుస్తుంది. నేను ఏమంటాను అంటే, 9 నెలలు గర్భములో నుండి భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి తల్లే బిడ్డ యొక్క యోగక్షేమాలు ఎరిగి ఉంటే, మరి నిన్ను నన్ను కన్నటువంటి మన పరమ తండ్రి తల్లి కంటే మించిన కార్యాలు చెయ్యరా? ఆయన చెప్పకనే చెప్పాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అన్నారు ఆయన. ఎంత గొప్ప మాట అండి అది. తల్లితో పోల్చుకుని పరిశుద్ధాత్మదేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. గనుక మనస్సెరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద ఆధారపడి బ్రతికే రోజులు పోయాయి. ఇక ఏదైనా ఆధారపడి బ్రతకవలసి ఉన్న మాట ఏదైనా ఉంది అంటే అది జీవము గల దేవుని మాట మీద పడి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జీవము గల దేవుని మాట మీద ఆధారపడి బ్రతికే రోజులు. పెద్దలు అంటున్నారు, వాడలు బళ్ళైపోతున్నాయట, బళ్ళు వాడలైపోతున్నాయట. కష్టకాలమందు కనకమైనను కూడబెట్టినటువంటి సొమ్మైనను ఆస్తైనను అక్కరకు రాదన్న సంగతులు గడిచినటువంటి సంవత్సరాలలో మనకు తెలిసిపోయాయి. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. మచ్చుకొక మాట చెబుతాను, ఎంత భయంకరమైన దినాలో. ఒక క్రొత్త సినిమా రిలీజ్ అవుతే ప్రియులారా, హౌస్ఫుల్ బోర్డు పెడతారు. గడిచిన సంవత్సరాలలో శ్మశానాలకు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టారు కాదండి. ఎంత భయంకరమైనటువంటి దినాలు. శ్మశానాలకు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టారండి. కాల్చే వాళ్ళను కాలుస్తూ ఉన్నా, పూడ్చే వాళ్ళను పూడుస్తూ ఉన్నా, అంబులెన్స్లో ప్రియమైన వాళ్ళ కోటీశ్వరుని యొక్క దేహాలు కూడా మిగతా జీవులుగా అట్లాగే పడి ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి దినాలు. ఇంకా అర్థం కావాలంటే, తూర్పులో ఒక రాగం తీస్తే పరమడికి వినబడింది, ఉత్తరాన ఒక రాగం తీస్తే దక్షిణాదికి వినబడింది. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తనువింటికి తిరిగి రాలేదు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకొక 4 కోట్లైనా ఖర్చు పెట్టగలరు. ఆస్తి ఎంతైనా ఉంది, ఐశ్వర్యం ఎంతైనా ఉంది. కానీ ఆస్తుల వలన, ఐశ్వర్యాల వలన జరిగే కార్యాలు కావు అన్న సంగతి ఈ రాత్రి ఎరిగి, మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి జీవము గల దేవుని మాట మీద ఆధారపడి బ్రతకగలిగితే ముందున్న దినాలు మనకు క్షేమం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళారా, మన పితరుల కాలములో కూడా ఓ మిలిటరీ ఆఫీసర్, ఒక దళపతి, ఏదో చిన్న చితక స్టేషన్లో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తి కాదు. వందలాది మంది మీద ప్రియులర ఒక సైనికుడు, శతాధిపతి, దళపతి. ఆ రోమా సామ్రాజ్యములో ఉన్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తి, ఓ మిలిటరీ ఆఫీసర్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా, మా ఇంటి దగ్గర రోగి అయ్యున్నాడు నా యొక్క సైనికుడు, నా పనివాడు, మీరు కాస్తంత బాగు చేయాలి అని అడిగితే యేసు ప్రభు అంటారు, పదా ఇంటికి వచ్చి నేను బాగు చేస్తాను అంటే ఆయన ఏమన్నాడు, అయ్యా
మీరు ఇంటికి వచ్చుటకు అంత ఉన్నతమైన వ్యక్తిని కాదు, కానీ మాట మాత్రం పంపించండి అయ్యా, మాట మాత్రము చెప్పండి అయ్యా అంటే ఓ దళపతి కూడా దేని మీద ఆధారపడ్డాడు? ఒక ఐశ్వర్యవంతుడు కూడా దేని మీద ఆధారపడ్డాడు? అబ్బా, ఆయన విశ్వాసం అద్భుతం అండి. యేసయ్య వస్తాను అంటే వద్దని ఆయన మాటను పంపించమన్నాడు. ఓ మాట చెప్పయ్యా అన్నాడు. ఆ రోజు ఆయన ఒక మాట పట్టుకుని వెళ్ళిపోయాడు కదా. మరి ఈ రాత్రి మనము మొదటి రోజు ఏ మాట పట్టుకుని వెళ్ళిపోదాం? కనాను స్త్రీ కూడా మాట పట్టుకునే వెళ్ళిపోయారు. రొట్టెను చూపించిన రొట్టె కూడా వద్దనుకుని ప్రియులారా మాటను పట్టుకుని వెళ్ళింది. ఈ కడవరి దినముల యందు సంఘం దేని మీద ఆధారపడి బ్రతకాలి? జీవము గల దేవుని మాట. ఆ రోజు ఓ దళపతి అయినా మరొకరైనా జీవము కలిగినటువంటి దేవుని మాటను పట్టుకుని వెళ్ళారు కదా. ఈ మొదటి రాత్రి మరి నీవు ఏ మాట పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట ఇవ్వాలనుకుంటున్నాడు? చారిత్రాత్మకమైనటువంటి ఒక వాగ్దానాన్ని ప్రభు ఈ మొదటి రాత్రి మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఏమిటి ఆ మాట? పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి మాట ఏమిటి? మరలా చెప్తున్నాను, మాటే మన ఆస్తి, మాటే మన మూట, మాటే ప్రియులారా పసిడి మూట. ఈ రాత్రి జీవము గల దేవుడు ఏ మాట ఇచ్చి పంపించాలనుకుంటూ ఉన్నాడు? రండి, జీవము గల దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. హెజ్కేలు గ్రంథమందు 36వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుంటాం. హెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయము 36వ వచనాన్ని చక్కగా చదివి వినిపించండి. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. ఇదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోనండి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేరుస్తాను. అందరూ ఆమేనండి, ఆమేనండి. చూడండి, అక్కడ చెబుతున్న మాట, యెహోవానైన నేనే నీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాను. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులను ప్రేరేపించి స్థలమందు మీరు ఏర్పరిచినటువంటి మహిమగల సభలను బట్టి మీకు వందనాలు. నాయనా, ఏ విధము చేతనైనా మీ కార్యము జరగాలి. పాళెములో పక్షుల వలె మేము ఉండగా యజమానుడా, రోకలు చేత పట్టుకుని మీరు వెదజల్లండి స్వామి. ఇప్పటికే నీ దాసుని ద్వారా కొన్ని విషయాలు మీరు మాకు వెదజల్లారు. నీ సేవకుడిని మరొక్కసారి మరుగుపరిచి మీరు ప్రత్యక్షమవ్వమని, మీరు మాత్రమే మహిమను పొందమని, అడ్డుపడుతున్న ప్రతి విధమైన అవాంతరములను తొలగించమని యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. అందరూ గట్టిగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. ఓ పల్లవి చరణం పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. నాతో పాటు కలిసి మీరు కూడా కలిసి ఏకీభవించి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహింపరుద్దాం. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు. ఎక్కువ పెట్టండి, ఎక్కువ చప్పట్లు.
అందరూ సంతోషంగా ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. కొంచెం ఎక్కువ పెట్టమనండి. ఆమేన్. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో అల్లుమాటిల్దురా నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అల్లుమాటిల్దురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు నిచ్చుడగు తండ్రివి షాలేము రాజువు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ అనుకున్న పిల్లలు కూడా ఆమేన్ ఆమేన్. బిత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అయ్యా బిత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు నిచ్చు
నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు నా యేసయ్యా, షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజువు. ఆయన మహిమగల ప్రత్యక్షత, ఆయన అభిషేకము ఒక్కొక్కరు అనుభవించినట్లుగా స్తుతిస్తూ ప్రభువుని మహిమపరుద్దాం. షాలేము రాజువు, షాలేము రాజువు, షాలేము రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. పరిశుద్ధాత్మదేవునికి చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా చెప్పాలి మంచిగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినముల యందు సంఘము ఆత్మ సంబంధమైనటువంటి వర్షము చేత తడపబడవలసిన దినాలు. నిమ్మకు నీళ్ళెత్తినట్లుగా మనము ఉండవలసినటువంటి దినాలు కావు. కాస్తంత మనకి రోషం కలగాలని ఒక మాట చెప్తాను, కొంచెం రోషం కలగాలని ఒక మాట చెప్తాను, మీరు వినండి. ఒక విశ్వాసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి వందనాలండి అని చెప్పారు. చెబితే ఆ పాస్టమ్మ గారికి ప్రియులారు అప్పటికే 6వ నెల, ఎన్నో నెలమ్మ గర్భిణి. ఎప్పుడైతే విశ్వాసి అమ్మగారండి వందనాలండి అని చెప్పిందో, ఈ పాస్టమ్మ గారు గర్భములో ఉన్నటువంటి 6వ నెల పిండం గొంతులేసేస్తుందంట. ఎన్నో నెల పిండం? ఎన్నో నెల పిండం అండి? ఇద్దరు ఆత్మీయ బిడ్డలు వందన ప్రతిస్పందన చెప్పుకుంటా ఉంటే ప్రియులారా, ఆ వందన ప్రతిస్పందనకు గర్భములో ఉన్న పిండం స్పందించి పైకి కిందకి గొంతులేస్తుందంటండి. ఎన్నో నెల పిండం? 6వ నెల పిండం. ఎప్పుడైతే గర్భములో ఉన్నటువంటి శిశువు గొంతులేస్తా ఉందో వాళ్ళ అమ్మకు అంటుకుందంట అభిషేకం. ఇక ప్రవచనం ఎత్తి ఒక పాటే పాడేసింది ఆవిడ, ఎలిజబెత్ అమ్మగారు. ఎవరండి? తెలుసమ్మా? మాట్లాడలేదు ఎవరును. ఎలిజబెత్ అమ్మగారు ప్రియమైన వాళ్ళారా. ఆవిడేమో మరి అమ్మగారు వందనాలు చెప్పిన ఆమె, ఈమెమో ఎలిజబెత్ అమ్మగారు. గర్భంలో 6వ నెల పిండం ఎవరు? యోహాను గారు. 6వ నెల పిండమే ప్రియులారా గొంతులేస్తా ఉంటే మీరు ఎన్ని నెలల పిండాలు? మీరు 6 నెలల పిండాలా? అడిగితే మీరు చెప్తారు 30 సంవత్సరాల పిండాలు ఉన్నాయి ఇక్కడ బాప్తిజం పొంది. కొంతమంది సైలెంట్గా చూస్తున్నారు, పాట ఎలా పాడుతున్నారా, రాగం ఎలా తీస్తున్నారా అని, ఆ తాళం తప్పిందా అని. ప్రియులారా, మీరు వినవలసినటువంటి మాట, ఆత్మదేవుడు మనతో చెబుతూ ఉన్నటువంటి నగ్న సత్యము ఏమిటి అంటే, ఈ పూట పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ చెబుతున్నటువంటి మాట మీరు నా వైపు చూస్తూ వినాలి. క్లుప్తంగా చెప్పి ముగిస్తాను పిల్లలు.
అనుకున్న సమయానికి యెహోవానైన నేనే నీకు మాట ఇస్తున్నాను, దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆమేనండి. అనాలి అందరూ కూడా. నేను అనమంటే అనడం కాదు. యెహోవానైన నేనే నీకు మాట ఇస్తున్నాను, దానిని నేను నెరవేరుస్తాను అంటే గుండెల్లో నుంచి రావాలి నీకు హుషారు. ఆమెను అనాలి గట్టిగా. ఈ మొదటి రోజే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి మాట. మహాదేవుడు అంటారు, వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నారు. నేనే మీకు మాట ఇస్తున్నాను. ఏ ఆశతో, ఏ ఊహతో, ఏ ఉద్దేశంతో ఈ స్థలమందు మొదటి రోజు కూర్చున్నారో, దూరాన్న సమీపాన్న ఈ రాత్రి వింటున్నటువంటి దేవుని పిల్లలుగా మీకు అందరికీ కూడా చెప్పే మాట, యెహోవానైన నేనే మీకు మాట ఇస్తున్నాను, దానిని నేను నెరవేరుస్తాను. నాబోటి నరాలాడుతున్న నరుడు మాటిస్తే మాట 99% నెరవేర్చకపోవచ్చు. మాట ఇచ్చి మాట తప్పొచ్చు. నరుడైతే మాట ఇచ్చి మాట తప్పొచ్చు. ఈయన నరుడు కాదు కదా. ఈ రాత్రి ఆకాశము వైపు తలెత్తితే ప్రియులారా, ఆకాశములో ఉన్న నక్షత్రాల సంఖ్య లెక్క కట్టిన దేవుడట. బైబిల్లో ఒక మాట ఉందండి ప్రియులారా, సముద్రము మీద ఒక అడుగేస్తే, భూమి మీద రెండవ అడుగేస్తే మూడవ అడుగుకి ప్లేస్ లేదట. ప్రకటన పుస్తకంలో సరదాగా ఆకాశాన్ని జానతో కొలిస్తే రెండవ జానకి లేదట. సముద్రములో నీళ్లు దోసిట్లోనికి తీసుకుంటే మరొక చుక్క లేదట. భూమిని తక్కిట్లో పెట్టి తూకం వేయగలిగిన వాడట. నీవు పీలుస్తున్న గాలిని మూట గట్టగలిగిన వాడట. మన తల వెంట్రుకలు రాలిపోతా ఉంటే లెక్క మనకు తెలియదు. రాలిన ప్రతి వెంట్రుకను లెక్క కట్టి మన ఆయుష్ ఎంత అని భూమి మీదకి పంపించినటువంటి మహాదేవుడు ఈ పూట మాట ఇచ్చే దేవుడు. ఆమెనంటలేదు. హల్లెలూయా. యెహోవానైన నేనే నీకు మాట ఇస్తున్నాను, దానిని నెరవేరుస్తాను. బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా తమ్ముడు అబ్రహాం గారు చేద్దాం అనుకున్నాను కానీ మనం చేయలేకపోతున్నాను సారీ అని ఎవరితోనూ సారీ చెప్పాడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు. యేసు ప్రభు బైబిల్లో నాన్న కొంచెం వాక్యం ఉందాం. యేసు ప్రభు వారు బైబిల్లో ఆదికాండము మొదటి పేజీ మొదలుకొని ప్రకటన పుస్తకము ఆ పరిశుద్ధ గ్రంథము ఆఖరి ప్రియుల పేజీ వరకు ఎవరితోనైనా ఇది చేద్దాము అని అనుకున్నాను చేయలేకపోతున్నాను సారీ అని ఎవరికని చెప్పాడా? సారీ అన్న మాట ఆయన డిక్షనరీలోనే లేదు. స్తోత్రం చెప్పండి. ఈ పూట ప్రభు అంటారు, యెహోవానైన నేనే మీకు మాట ఇస్తున్నాను, దానిని నేను నెరవేరుస్తాను. స్తోత్రం చెబుదాం. ఈ వార్షికోత్సవ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన పూర్వకంగా నీకు వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్న రాత్రి ఈ రాత్రి. ఆమేను. నేనే మాట ఇస్తున్నాను, దానిని నెరవేరుస్తాను. ఏమండి ఇన్నిసార్లు మాట ఇస్తున్నానంటే మాట ఇచ్చేవాని చెయ్యి ఎక్కడ ఉంటుంది? మాట్లాడట్లేదు మీరు ఎవరోనూ. తీసుకునేవారి చెయ్యా? మరి ఇప్పుడు తీసుకోవడానికి వచ్చామా ఇవ్వడానికి వచ్చామా మనం? మరి యెహోవానైనా నేను మాట ఇస్తున్నాను అన్నప్పుడు తీసుకునే వాళ్ళు ఏం చేయాలి పిల్లలు? మరి ఇందాక సాపాలి కదా మీరు ఆ చెయ్య. ఇంకా కొంతమంది కుర్ర చేతులు చాపుతున్నారు. మీ కుర్ర చేతులు నాకు పొడిగా చాపండి. స్తోత్రం చెప్పండి. యెహోవానైనా నేనే దించేస్తారు ఎందుకు? వాగ్దానం తీసుకుని వెళ్ళిపోదాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవానైనా నేనే మీకు మాట ఇస్తున్నాను, దానిని నెరవేరుస్తాను. అలా పట్టుకోండి. అలా పట్టుకుని గుండెలో పెట్టుకుని వెళ్ళిపోండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈయన అవునంటే అవును, కాదంటే కాదు, తేడా ఉండదు. ఈ రాత్రి ప్రియులారా, ఆయన మాట ఇస్తే ఎలాగ నెరవేరుస్తాడు? చిన్న మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. దరిదాపుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిట్ట మధ్యాహ్నపు వేళ గుడారం దగ్గర కూర్చుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యేసు నాథుడు అబ్రహాం ఇంటికి నడిచి వస్తున్నాడంటండి. ఎవరింటికి తమ్ముడు? అబ్రహాం ఇంటికి దేవుడు నడిచి వస్తున్నాడంట. వాస్తవంగా మనం వెళ్ళాలి ఆయన ఇంటికి. ఏంటండి దేవుడు ఎక్కడా, అబ్రహాం ఎక్కడా? అబ్రహాం ఇంటికి దేవుడు నడిచి రావడం ఏమిటండి? మనం జాగ్రత్తగా ఆత్మీయ లోతుల్లోనికి వెళితే ఆ మాట ఏ స్థాయి కలిగినోడైతే అబ్రహాం ఇంటికి దేవుడు వస్తాడు.
ఏ స్థాయికి వెళ్ళినోడైతే ఆత్మీయ విలువల్లో ఏ స్థాయిలో ఉన్నవాడైతే అబ్రహాం ఇంటికి దేవుడు వస్తాడు. లోతు గారింటికి వెళ్ళొచ్చు కదా దేవుడు, ఎప్పుడైనా వెళ్ళాడా? 13వ అధ్యాయంలో విడిపోయారు. ఏ రోజైనా అబ్రహాము ఇంటికి మానేసి ప్రియులారా లోతు గారింటికి వెళ్ళాడా దేవుడు? వెళ్ళలేదు. ఏమండి, అబ్రహాం ఇంటికి వస్తూ ఉంటే ప్రియులారా అబ్రహాము లేచి పరుగుని వెళ్ళి సాష్టాంగపడి ఒక మాట అనేసాడు, అయ్యా మీ కటాక్షము మా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుడును నీవు, ఈరోజు నీ దాసుడును నీవు. ఆ మాట చాలా విలువైన మాట. 27 సంవత్సరాలు అయ్యింది బాబు, 25 సంవత్సరాలు అయింది మాట ఇచ్చి దాటికి పోతున్నావు, ఈరోజు దాటికి పోవద్దు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాసు ఉండాలా, తీవ్రత ఉండాలా, వచ్చేళ్ళిపోయినట్లుగా ఉండకూడదు మనకి. మీ కటాక్షము మా మీద ఉన్న ఎడల నీ దాసుడని ఇప్పుడు నీవు దాటుకుని పోవద్దు అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రియులారా వచ్చిన వెంటనే కాస్త నీళ్ళు ఇచ్చాడు. కాసి నీళ్ళు ఇచ్చి అంటాడు, అయ్యలారా కాళ్ళు కడుక్కోండి అన్నాడు. విచిత్రమైన మాటలండి. ఏమండి, మా బోటోళ్ళు మీ ఇంటికి వస్తే ధూళి దులిపేస్తేనే ఆశీర్వాదం అన్నాడు. అబ్రహాం గారి ఇంట్లో ప్రియులారా యేసు ప్రభువు వారు ధూళి దులిపేస్తే అంత ఆశీర్వాదం అండి. కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తున్నారండి. యేసు ప్రభు వారి కాళ్ళకు మట్టి అంటుకుంటే ప్రియులారా గుడారంలో ప్రియులారా అటుగా ఇటుగా యేసు ప్రభు నడిస్తే గుడారంలో మట్టి అయిపోతే ప్రియులారా శారము మా పెట్టుకోలేదా? మరలా అంటారు, అయ్యా ఇక్కడ కూర్చుని మీరు అలసట తీర్చుకోనండి, కాస్తంత భోజనం రెడీ చేస్తాను, భోజనం చేసి మీ ప్రాణములను బలపరుచుకున్నప్పుడు నా ఇంటి దగ్గర నుంచి మీరు వెళ్ళవచ్చు అన్నాడు. సరే, అవకాశం ఇచ్చారు. ప్రియులారా భోజనము చేసిన తర్వాత దేవుడు అంటారు, అబ్రహామా మీదిటికి మరలా ఇదే కాలానికి నేను వస్తాను, మీరు ఆశించినటువంటి బిడ్డ మీ ఒళ్ళో ఉంటాడు అని ఒక మాట చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మాట ఇచ్చాడు వారికి. ఏమిచ్చారండి? మాట ఇచ్చారు, మీరు వినాలి. మీదిటికి ఇదే కాలానికి మరలా వస్తాను, కార్యం జరుగుతుందని ఎవరితో చెబుతున్నారు ఈ మాట? అమ్మమ్మ చెప్పాలి. ఎవరితో చెబుతున్నారండి? పిల్లారా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఆ రోజు అబ్రహామే అనుకోండి, ఈరోజు నాతో అని చెప్పాలి మీరు. ఎప్పటి వరకు ప్రియమైన వాళ్ళారా శారం అడిగేది అబ్రహాముని, పిల్లలు అన్నావు, అదన్నావు, ఇదన్నావు ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రియులారు అడిగినప్పుడల్లా గుడారంలోంచి బయటికి తీసుకురావడం, చుక్కలు చూపించడం. మన పిల్లలు అలాగుంటారే, చుక్కల్లాగా ఉంటారని చెప్పేవాడు ప్రతిసారి. ఈసారి అలా కాదు, డేట్ నిర్ణయం చేసేసాడు. స్తోత్రం చెప్పండి. మీదిటికి మరలా ఇదే వార్షికోత్సవ దినాలు వచ్చేసరికి ఆమేనండి మీరు ఆశించిన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. కొడితే గట్టిగా నిండు మనసుతో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యెహోవానైనా నేను నీకు మాట ఇస్తున్నాను, దానిని నేను నెరవేరుస్తాను. అబ్రహామా మీదిటికి ఇదే కాలానికి మరలా మీ ఇంటికి వస్తాను, కార్యము జరగబోతా ఉంది. ఎప్పటిదాకా ప్రియులారా డేట్ ఫిక్స్డ్ చేయలేదు, కార్యం జరుగుతుంది 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 అన్నారు. కానీ ఈ రోజు అంటాడు మీదిటికి ఇదే కాలం. ఇవాళ తారీఖు ఎంత చెప్పండి అమ్మా? ఏమండి, 12వ తారీఖు ఎన్నో నెల? 11వ నెల. ఎన్నో సంవత్సరం? తప్పు చెప్పేస్తున్నారు మీరు. అది చెప్పినా గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. విశ్వాసం అంటే విశ్వాసమే. ఈ సంవత్సరం చెప్తారు ఏంటండి మీరు? అంత మట్టి ఉందేంటి బుర్రల్లో? స్తోత్రం చెప్పండి. మీదిటికి ఇదే కాలం అంటే 2026 కల్లా మరలా ఇదే వార్షికోత్సవ దినములో ఇదే నడివీధిలో యేసు నామములో కొన్ని సాక్ష్యములను పరిశుద్ధాత్మ దేవుడు లేపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పు. యవన బిడ్డలో స్వరవడిపోవాలి వాగ్దానం మీదకి, పొదిగేయాలి వాగ్దానం మీద, కోడి గుడ్ల మీద పొదిగినట్లుగా యేసు నామములో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సాక్ష్యాలను లేపబోతూ ఉన్నారు. ఈ లోపల అమ్మగారు నవ్వుకున్నారు. ఎవరండి? అమ్మగారు నవ్వుకున్నారు. నవ్వుకోవడంలో తప్పు లేదండి. వాస్తవం ఆవిడ ఏమన్నారు? 18-11 చదవండి ఆదికాండం. 18-11 చదవండి ఆదికాండం. అబ్రహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన. ప్రతి పాయింట్ పట్టుకోవాలి. చదువు బిడ్డ.
అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకి నిలిచిపోయిను గనుక సారా నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పండి. అమ్మ, అక్కోళ్ళు చెల్లెలు నా వైపు చూడాలి. శారా తల్లిగారు మాట్లాడడంలో ప్రియులారు తప్పు లేదా? ఆవిడ ఏమంటుందంటే నా వైపు చూడాలి. అక్కోళ్ళు, ఒక ఆడ కూతురికైనా, ఒక అమ్మకైనా, ఒక తల్లికైనా, ఒక బిడ్డకైనా, మన కడుపును పుట్టినటువంటి బిడ్డలకైనా ఋతుక్రమము జరగకపోతే పిల్లలు కలుగుతారా? శారా అనేది అదే కదండి. స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదయ్యా. అమ్మా, నా వైపు చూడాలి. స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా. ఆయన గర్భం మృతతుల్యమైపోయింది కదా. ఆ కాలం ఎప్పుడో దాటికిపోయింది కదయ్యా. నా నట్టింట చిట్టడుగులు ఎప్పుడు వేయాలో ఆ కాలం దాటికిపోయింది. నట్టింట్లో ఊయలు ఎప్పుడు కట్టాలో ఆ కాలం దాటికిపోయింది. ఇప్పుడేంటయ్యా, స్త్రీ ధర్మం నిలిచి ఎన్నో సంవత్సరాలు అయ్యింది కదా. మేము బిడ్డల మీద ఇంకా ఆశ లేదు. ఏదైనా ఆశ ఉందంటే నీవు దేనికి శిల్పివి నిర్మాణకుడు అయి ఉన్నావో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్న ముసలోడు నేను అన్నట్టుగా మాట్లాడుతుంది శారా. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? శారా, వాస్తవమే, కాలం దాటికిపోయిన మాట వాస్తవమే. ఏ దినమందు నీ నట్టింట ఊయల కట్టాలా రోజు దాటికిపోయిన మాట వాస్తవమే. నువ్వు సంతోషించవలసిన కాలాలు దాటికిపోయాయి, ఆనందించవలసిన కాలాలు దాటికిపోయాయి. ఈరోజు ఈ కార్యం జరుగుతుందన్నావు, కన్నీళ్లే మిగిలాయి. ఆ సంతోష దినాలన్నీ కూడా దాటికిపోయాయి, ఏడుపు దినాలే ఉన్నాయి. కాలములు దాటికిపోయినా నేను దాటికిపోయే దేవుణ్ణి కాదు కదా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. కాలము దాటికిపోయినా నేను దాటికిపోను. దాటికిపోయిన కాలానంతా మరలా తీసుకొస్తాడట. మాట ఇచ్చాడు కదా. ఆమెను చెప్పు, చెప్పు హల్లెలూయా. సహోదరి, ఒకవేళ దినములు గడిచిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారేమో. దేవుడు ప్రవచనాత్మకంగా వాగ్దానపూర్వకంగా చెబుతున్నటువంటి మాట, దాటికిపోయిన సంతోష దినాలు మరలా తీసుకొస్తాడట. దాటికిపోయిన కాలమంతా ఎలా తీసుకొస్తాడో చెప్పనండి. ఆయన రోగిష్టి రాజు గారు. ఏ రాజు గారు అండి? రోగిష్టి రాజు. రాజుగారికి వైద్యం అంటే మామూలుగా అందించరు కదండి. అన్నీ అయిపోయాయి. ఈ లోపల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దైవజనుడు ఆ రోగిష్టి రాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ అన్నాడు. దేవుడు చెప్పినట్టే చెప్పమన్నాడు. వెళ్ళి మరి ఏదో కొంచెం బొజ్జగిచ్చో, నచ్చ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు, ఏం చేస్తామండి, 2 రోజులు ఓ రోజు ముందర మీరు వెళ్ళిపోతారేమో, తర్వాత మేము వస్తామేమో అని కొంత ఏదోటి చెప్పాలి కదండి. అలాగ చెప్పకుండా వెళ్ళి అంటాడు, నువ్వు చచ్చిపోతావని చెప్పాడు, ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు అన్నాడు డైరెక్టర్గా. ఇంక మోమాట ఉండదు పాస్టర్ గారికి, స్తోత్రం కలుగును కాక. డైరెక్టర్గా చెప్పేశాడు చచ్చిపోతావని. మొత్తం మీద మరి ఏమనిపించిందో ఏమో, గోడ తట్టు తిరిగి భయంకరంగా ఏడ్చాడట ఆ రాజుగారు. ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు, మన మీటింగ్ ఎంత పొడగుందో అంత పొడగు నడిచెళ్ళే లోపు మరలా వచ్చిందంట కాలు. ఆయనకి కాలు వచ్చిన తర్వాత తెగడి చేస్తున్నాడు. మా ఊడు మల్లయ్యలు చెప్పు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. ఏడుపు ముందర ఉండకూడదా రాజుగారికి, ఈ రోగిష్టి రాజుగారికి? అప్పుడే దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ అర్జెంటుగా చేస్తారు పనులు. ఏమండి, ఇదే ప్రార్థన అన్ని సంవత్సరాలు మట్టు ఉన్నావు కదా, ఏ రోజున చేశాడు ఈ పెద్ద మనిషి? అంటే పేకల మీదకి వస్తేనే కానీ మన వాళ్ళు ఉపవాసాలు ఉండరు. పేకల మీదకి వస్తేనే కానీ ప్రియులారా బలమైనటువంటి ప్రార్థనలు చేయరు. మొత్తం మీద మరలా వెళ్ళి అన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నాడు దేవుడు అన్నాడు. ఈ రోగిష్టి రాజు గారు సంతోషపడాలి కదండి. హిజ్కియా గారు ఆయన ఏమంటాడు తెలుసా? నాకు ఒక సూచన వాళ్ళు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా కుదురు. ఆయనకి ఇంకా అనుమానం. నాకు ఒక సూచన కావాలంటే ఏ సూచన కావాలి అంటే నా ఎండ గడియారము ద్వారాగా సూచన కావాలా అన్నాడు. ఏ గడియారం అమ్మా తెలుసా? ఎండ గడియారం, అజంతా గడియారాలు, ఇప్పుడు బీపీ షుగర్లు కూడా చెప్పేస్తున్న గడియారాలు. ఏమండి, ఏ గడియారం? ఎండ గడియారం ఎప్పుడన్నా చూసారమ్మా? మీరు చూశారు, కానీ ఇప్పుడు ఈ గడియారాలు ఇచ్చిన తర్వాత గడియారం మర్చిపోయారు. ఎండ గడియారం అంటే చెప్పనా? మా అమ్మగారు అనేది, ఒరే ఇంటి నీడ కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చిందో చూడరా అనేది. వచ్చింది అమ్మంటే 2 అయిపోయిందిరా టైం. అదే ఎండ గడియారం, అదే ఎండ గడియారం. పూర్వం ఏమండి మెట్ల మీదకి వచ్చిందేమో చూడరా బాబు ఎండ అంటే, అమ్మ మెట్ల మీదకి వచ్చిందమ్మా ఎండ అంటే 1 గంట అవుద్దిరా టైం. అదే ఎండ గడియారం. ఆ రోజుల్లో ఎండ గడియారం. ఈయనేమంటాడో తెలుసా? ఇదిగో 10 మెట్లు నీడ వెనక్కొచ్చింది కదా, 10 మెట్లు సూర్యుడు ఎదరికెళ్ళాడు కదా, నాకొక సూచన కావాలి. దాటికిపోయినటువంటి కాలాన్ని మరలా వెనక తీసుకురావాలి నా నిమిత్తం.
ఒక రోగిష్టి రాజు ప్రియులారా ఆశపడితే సూర్యుడు వెనకొచ్చాడట, నీడ 10 మెట్లు ముందరికెళ్ళింది. నేను ఏమంటానో తెలుసా అండి? సూర్యుడు ఆగిపోతే భూమి ఆగగాలి, భూమి ఆగిపోతే చంద్రుడు ఆగాలి, చంద్రుడు ఆగిపోతే సౌర కుటుంబ వ్యవస్థ అంతా కూడా ప్రియులారా స్తంభించిపోద్ది కదండి. ఒక రోగిష్టి రాజు కొరకు జరిగిపోయిన కాలాన్నంతా మరలా వెనక తీసుకొచ్చాడే, ముందరికెళ్ళినటువంటి సూర్యుడిని మరలా వెనక తీసుకొచ్చాడే. ఈ రాత్రి మాట ఇచ్చిన దేవుడు జరిగిపోయిన కాలమంతా మరలా వెనక తీసుకురాడా? చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. కాలం అయిపోయిందని బాధపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, యెహోవానైనా నేను మాట ఇస్తే ఏదైనా చేస్తాను. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఏమిటి ఆయన ఇచ్చే మాట? త్వరగా 2-3 మాటలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. మూలవాక్యం ఏమిటి? యెహోవానైనా నేనే నీకు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ మాట మీద ఆధారపడాలి పిల్లలు. ఈ మాటను పట్టుకుని మనం వెళ్ళాలి. మాట ఇస్తే జరిగిపోయిన కాలాన్నన్నా మరలా వెనక్కి తీసుకురాగలడు. ఈ పాటకే ఉద్యోగం చెయ్యాలి, వయసు అయిపోతుంది, జరుగుతుందో జరగదు అనుకుంటావేమో. మచ్చుకి ఈ మాట చెబుతున్నాను, జరిగిన కాలాన్ని మరలా వెనక్కి తీసుకుని వచ్చే దేవుడు. ప్రియులారు, ఇక్కడ మీరు వినవలసినటువంటి మాట మరి ఏమిటి? ఆయన ఇచ్చే మాట ఏంటంటే 36వ అధ్యాయంలోని 34వ వచనాన్ని చదవండి పిల్లలు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. బిడ్డ 24 అన్నాను, 36:24. నేను అన్యజనులలో నుండి మిమ్ములను తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించేదను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇశ్రాయేలు అనే కుటుంబమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అంటారు, యెహోవానైనా నేనే మీకు మాట ఇస్తున్నాను, నెరవేరుస్తానన్నారు కదా అమ్మా, అన్నారు కదా. ఏ మాట ఇస్తున్నారు అంటే సమస్తమును నేనే సమకూర్చబోతూ ఉన్నాను అంటున్నాడు. ఆమెన్ అనాలి. ఆమెన్. ప్రభు అంటారు, యెహోవానైనా నేనే మీకు మాట ఇస్తున్నాను, దాన్ని నెరవేరుస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు అంటారు ఇప్పుడు నెంబర్ 1 ఆయన ఇచ్చే మాట ఏంటంటే సమస్తమును నేనే మీకు సమకూరుస్తాను అంటున్నాడు. సమకూరుస్తాడట. ఏది సమకూర్చబడాలో పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును సమకూరుస్తాడంటే మొదటి రోజు. విశ్వసించండి, నమ్మండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును నేనే సమకూరుస్తాను అంటాడు. ఆయన సమకూరిస్తే ఎట్లాగుంటుందో చెప్పనండి. ఆయన సమకూరిస్తే ఎలాగుంటుందంటే చిన్న మాట మీరు చూస్తారు. ఆదికాండం 41వ అధ్యాయం 35 చదవండి. ఆదికాండం 45వ అధ్యాయము 41:35. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి. మీరు వినాలి, ఎవరు సమకూరుస్తున్నారు? ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి 3 వచనాలు అవసరం కాబట్టి చదివిస్తాను, మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ బైబిల్ తీయాలి. మనం చూస్తాం ఎవరు ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎలాగైనా సమకూరుస్తాడో. ఈ రాత్రి ఏది ఏమైనా గుడ్డిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట మనం నమ్మాలి. వాక్యం అంటుంది ఎలాగ సమకూరుస్తాడో చెప్తున్నాను. 37వ అధ్యాయము 28వ మాట చదవండి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తొలుముల వెండికి అతనిని అమ్మేశారు. యోసేపుని ఏం చేశారండి? అమ్మేశారు. అదే అధ్యాయంలో ఆఖరి వచనం మరలా చదవండి. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసి మరలా ఇళ్ళు 10 రూపాయలు ఎక్స్ట్రా చేసుకుని మరలా అక్కడ అమ్మేశారు ఐగుప్తు మార్కెట్లో.
అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి మనుషులను, ఇంకా ఇతర కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సంతలో వీళ్ళేమో 20 వెండి నాణాలకి అమ్మేస్తే అందు మీద ఒక కోడినో ఒక మేకనో ప్రియులారు అమ్మినట్లుగా ఎగస్ట్రాగా లాభానికి ఓ 10 రూపాయలు ఎగస్ట్రా చేసి యోసేపును అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ప్రియులారా కొద్ది రోజులు అవుతూ ఉన్నప్పుడు అంటండి, సేమ్ అదే మార్కెట్, మీరు వినాలి, కొన్ని సంవత్సరాల క్రితం ఏ మార్కెట్లో అయితే యోసేపు అమ్మబడ్డాడో అదే మార్కెట్ దగ్గరకు వస్తే 47:20 చదవండి, 47:20 చదవండి. సేమ్ అదే మార్కెట్లో అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. మీరు వినాలి, ఎక్కడైతే ఇతరుల చేత కొనబడ్డాడో అక్కడే కొనేస్తున్నాడంటండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సమకూరిస్తే ఎలాగుంటుంది? ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, ఇక సంపూర్ణంగా దేవుని మీద పడి చచ్చిపోవాలనిపించింది. ఏ మార్కెట్లో అయితే ప్రియులారా, ఐగుప్తు మార్కెట్లో, ఏ మార్కెట్లో అయితే యోసేపు ఒక కుక్కనో ఒక మేకనో ఒక పిల్లును లేకపోతే ప్రియులారా ఒక గొర్రెనో బర్రెనో అమ్మబడినట్లుగా అమ్మబడ్డాడో అదే మార్కెట్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొంటున్నాడట. ఇంకొక మాట చూడండి, 42:6 చదవండి, 42:6 చదవండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయ, ఇందాక కొంటున్నాడంటూ ఇప్పుడు అమ్ముతూ ఉన్నాడట. చరిత్ర మారిపోద్ది బిడ్డ, స్తోత్రం చెప్పండి. ఈ విధంగా ఐగుప్తు సామ్రాజ్యానికే కాదు ప్రపంచ దేశాలకి అంతటికి కూడా సమకూర్చువాడు ఇతడే, అమ్మబడినవాడు. ఎవరు? మార్కెట్లో ఒక బర్రెనో గొర్రెనో అమ్మబడినటువంటి యోసేపు అదే మార్కెట్లో ప్రియమైన వాళ్ళు అమ్ముతూ ఉన్నాడట. అదే మార్కెట్లో ఇప్పుడు కొనేస్తున్నాడట. అమ్మేవాడు ఇతడే, కొనేవాడు ఇతడే. చరిత్ర మారిపోద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును సమకూర్చువాడు ఈయనే. యెహోవానైనా నేను నీకు మాట ఇస్తున్నాను. ఎందుకు ప్రియులారా ఈ చరిత్ర చెప్తున్నానంటే ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా మీరు చదువుతారు. ఏంటంటే 41 అధ్యాయంలో 48, 49 కూడా మీరు చదువుతారు. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసి ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. సమకూర్చెను, పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైన గనుక మీరు వినాలి మాట, కొలుచుట అసాధ్యమైనందువలన కొలవడమే మానేసేటట్టు చేస్తున్నాములో. అంటే ప్రియులారా మీరు వినాలి, ఆయన సమకూరిస్తే ఇలాగే ఉంటది. యెహోవానైనా నేనే నీకు మాట ఇస్తున్నాను. ఎక్కడైతే అమ్మబడ్డాడో యోసేపు, ఎక్కడైతే కొనబడ్డాడో, ఎక్కడైతే పిడిగుద్దులు గుద్దబడ్డాడో, ఎక్కడైతే ఒంటి మీద చిన్న వస్త్రముతో ప్రియులారా మార్కెట్లో మధ్యలో నిలబడి అమ్మబడ్డాడో అదే మార్కెట్లో ప్రపంచ దేశాలకు కావలసిన ఆహారాన్ని అమ్ముతూ ఉంటున్నాడు, కొంటూ ఉన్నాడు. 7 సంవత్సరములకు సరిపడినట్లుగా సమకూర్చినట్లుగా చేసిన దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్నటువంటి మాట, యెహోవానైనా నేను నీకు మాట ఇస్తున్నాను, నెరవేరుస్తాను. ఏమిటే మాట? ఏది ఆశించి ఈ మొదటి రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావో సమస్తమును యెహోవా సమకూర్చునుగాక. ఆమేన్. యేసు నామములో సమస్తము సమకూర్చునుగాక. అదే కదా మనం కలిగి ఉన్నాం. ఇందాక అన్నారు కదా అయ్యగారు, సమకూర్చువాడు ఆయనే. పూర్వ దినముల యందు బలిపీఠం తోడు, ఆకాశం తోడు, యెహోవా తోడని ఒట్లు పెట్టుకునేవారట. యేసయ్య అన్నాడు, ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టండి రా బాబు. మనం అవునంటే అవును, మన నోటి వెంబడి వచ్చిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆమేన్. ఇప్పుడు నిండు మనసుతో అవునంటే అవును, కాదంటే కాదు కదా. ఇదిగో పక్కామి చెయ్యి పట్టుకుని సమస్తమును నీకు సమకూర్చునుగాకని ఆజ్ఞతో చెప్పు. అమ్మకు నవ్వుతూ చెప్పుకుంటారా, మీ సొమ్మేం పోయిందిరా బాబు, మాటే కదా చెప్పేది. అంతే. యేసు నామములో, అయ్యగా నాతో కూడా ఒక మాట చెప్పండి, యేసు నామములో సమకూర్చునుగాక. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు చెప్పుకున్నారా? 1,00,000 రూపాయల తబల వచ్చేది. అలాంటివి ఉన్నాయంట, మరి నాకు తెలియదు. మా ఓడు అంటున్నాడు స్తోత్రం చెప్పు. చెప్పుకున్నారా? ఇదిగో ఫ్రెండ్ కలిసినప్పుడు ఎరా బాగున్నామని భుజం మీద కొట్టుకుంటారు కదా. సమస్తము నీకు సమకూరుస్తాడే అని ఫ్రెండ్ని కొట్టినట్టుగా కొట్టు, భుజం మీద కొట్టుకోండి యేసు నామములో. హల్లెలూయా. సంతోష దినం. స్తోత్రం చెప్పండి. సమస్తమును సమకూర్చువారు యేసయ్యే. అయితే చిన్న విషయం చెప్తాను, మీరు వినండి. చాలా సరదాగా ఉంది కూటం. ప్రియులారా, ఎందుకు సమకూరుస్తాడు దేవుడు? ఈ యోసేపు అండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అండి ప్రియమైన వారులారా, బర్రె మీద చెయ్యేసాడు అనుకోండి. దేని మీద? బర్రెకి పిల్లలు లేరు అనుకోండి, చెయ్యెత్తే 4 పిల్లలు పుట్టేసి అంటండి. పొలంలోకి వెళ్తే పొలం విచ్చలవిడిగా పండిపోయేది అంటండి. ఆ ప్రధానమంత్రి గారికి పోతే ఈ యోసేపు మీద నమ్మకం పుట్టేసి వీడు వచ్చిన తర్వాతే మా కొంప ఎలిగిపోతుందని తాళం గుర్తు ఇచ్చేసాడంటండి. చెయ్యి కాదు, తాళం గుర్తులో కొన్ని చెయ్యిలు ఉంటాయి. అవునా కదమ్మా? మీకు తెలియనట్టే మాట్లాడలేదు అయ్యి బాబోయ్. అవునా కదా? మీ దగ్గరే ఉంటాయి కదా. ఏంటయ్యి మాట్లాడలేదు మన వాళ్ళు ఎవరన్నా? తాళం గుర్తులు. ఒకవేళ పిల్లలకి ఇస్తే ఏది ఇస్తారు? బయటికి వెళ్తున్నప్పుడు చెయ్యిస్తారు. గుర్తు ఎవరో. కానీ యోసేపు గుర్తు ఇచ్చి, నాకు ఎందుకురా బాబు, నువ్వు అడిగడితే నేను ఆశ్రయించబడ్డాను, నువ్వు ఎంత తినేస్తావో తినే, ఏం చేస్తావో తినే, మొత్తం గుర్తు అంతా ఇచ్చారట. మనోడు ప్రియులారా ఆ ఇంట్లో సరదాగా మంచిగా తిరుగుతూ ఉంటే ప్రియులారా, మనోడు ఎక్కడికి వెళ్తే అక్కడికో దెయ్యం వెనకాల తిరుగుతుందంట. అదో రకమైన దెయ్యం. అది మాయదారి దెయ్యం. తిరుగుతూ ఉంటాయి దెయ్యాలు, జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి తమ్ముడు, స్తోత్రం చెప్పు. అదో రకమైన దెయ్యం. ఏ దెయ్యమో అడ్రస్ కూడా ఏమో అడగండి మీరు, నాకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి దెయ్యం తిరుగుతుందంటే తిరిగి అంటదే ఓ మాట ఎలాగంటది, ఇదిగో యోసేపు, నా మాట వినకపోతే నీ పరువు పోద్దరా అంది. ఏం పోద్దంటండి? అమ్మ ఈ మాట వినాలి, ఇది గుండెల్లో రాసుకోండి, పుస్తకం మీద కాదే. నా మాట వినకపోతే నీ పరువు పోద్దరా అంది. అమ్మా నీకు వందనాలు, అమ్మా నీకు వందనాలు అని చెప్పి యోసేపు అంటాడు. చిన్న మాట చెప్తాను పిల్లలు, కడనున్నటువంటి తమ్ముడోళ్ళు పెద్దోళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. పరువు పోద్దంది కదండి మేడం గారు. పరువు ప్రాముఖ్యమా కాదా? మాట్లాడలేదు మీరు. అమ్మ కరెక్ట్గా చెప్పాలి, టైం లేదు. అయ్యగారిచ్చిన టైం ముగించాలి నేను. అయిపోయింది అప్పుడే టైము. పరువు ప్రాముఖ్యమా కాదా? ప్రాముఖ్యమే. పరువు పోయిందని ప్రియులారు ఎంతమంది ప్రాణాలు తీసుకోలేదండి పెద్దోళ్ళు. పరువు చాలా ప్రాముఖ్యం. అమ్మా నా వైపు చూడాలి. పరువు దగ్గర నుంచి పరిశుద్ధత దగ్గరికి వద్దాం. ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం? కొంతమంది పరిశుద్ధత పోగొట్టుకుంటారు, పరువు కాపాడుకుని మేకప్ చేస్తూ ఉంటారు. పరువును పోగొట్టుకుంటారు వాళ్ళు. పరువు పోగొట్టుకుని ప్రియులారు పరిశుద్ధతను పోగొట్టుకుని పరువు కాపాడుకుంటుంటారు కొంతమంది. యోసేపు అంటారు, అమ్మా పరువు పోయినా పర్వాలేదు, పరిశుద్ధత ప్రాముఖ్యం నాకు. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మాట అడుగుతాను పిల్లలు, శాంసన్ బలవంతుడా యోసేపు బలవంతుడా? సింహాన్ని చీల్చగలిగాడు కానీ పాపాన్ని చీల్చగలిగాడా? ఎవరి బిడ్డలో రోషం రావాలి. ఇక్కడ అంటారు యోసేపు అంటారు, పరువు పోయినా పర్వాలేదు, పరిశుద్ధత నాకు ప్రాముఖ్యం అంటాడు. ఎందుకో చెప్పనా అమ్మా? పరువు గొడవ అలాగ పెట్టు. ప్రతిరోజు ఆయన ముఖం చూడకపోతే నాకు తెల్లారదు. ఎవరి ముఖం? అయ్యా తమ్ముడోళ్ళు, ఎవరి ముఖం? యేసయ్య ముఖం చూడకపోతే నాకు తెల్లారదు. ఆయన ముఖం చూస్తున్నప్పుడు ఆయన ముఖ కాంతిలో 91 కీర్తన, ఆయన ముఖ కాంతిలో చెప్పండి, రహస్య పాపాలు కనబడితే నేనేం గాను? పరువు కూడా అలా పెట్టమ్మా. ప్రతిరోజు ఆయన ముఖం చూడకుండా నాకు తెల్లారదు. ఆయన ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడితే నేనేం గాను? ఏంట్రా నీతి బోధలు చేస్తున్నావు ఎబ్రిడ్ అని మెళ్ళలో టవల్ పట్టేసుకుంది. అది వదిలించుకుని పరిగెట్టుకు వెళ్ళిపోయాడు. ఆ మెళ్ళలో వేసాడు ఆ పోతీపర్ ప్రియమైన వాళ్ళ పెద్ద రైడ్లాగా, పెద్ద పాలేరని గుర్తింపుకి ఓ టవల్ వేసాడు మెళ్ళలో, అది లాగేసుకుంది. వాస్తవంగా చెప్పాలంటే మొదటి వస్త్రమేమో అన్నల లాగేసుకున్నారా ఏమండి, రెండవ వస్త్రమేమో ఈవిడ లాగేసుకుందా. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 786 వేసారు మనోడికి. ఏదండి?
మనం ఏమనుకుంటాం తెలుసా, చిచ్చే ఎందుకు వచ్చింది బతుకు, వాళ్ళు చూస్తే ఆ వస్త్రం లాగేసుకున్నారు, ఈవిడ చూస్తే ఈ వస్త్రం లాగేసుకుంది, ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. ఆయన ఏమనుకున్నాడు తెలుసా, తర్వాత ఏ వస్త్రం ఇస్తావో. ఏది ఇచ్చాడో చెప్పండి పిల్లలు, ఏది ఇచ్చాడో చెప్పండి. ఫరో ఈక్వల్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. రాజు రాజే ఎక్కడున్నా ఆమెనండి తగ్గడం. ప్రియులారా మీరు వినాలి, నేను ఎందుకు యోసేపుకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సమస్తమును సమకూర్చాడు అంటే, వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరువు పోయిన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యవనస్తుడు. యేసయ్య కూడా కోరుకునేది అదే, నేను పరిశుద్ధుడును కనుక మీరును కూడా అంతే. ఎంతవరకు పరిశుద్ధులై ఉండాలి? ఏమండి, నా వైపు చూడాలి, మీరు నా వైపు చూడాలి. మూల పునాది రాయి మనకెవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన పునాది రాయి. ఏమండి, మూల పునాది రాయి యేసు క్రీస్తు వారు. అందు మీద రెండవ రాయి ఎవరు? చెప్పాలి. మొదటి రాయి యేసుక్రీస్తు అయితే అందు మీద పెట్టబడుతున్న రెండవ రాయి సంఘం అనుకుందాం. ప్రియులారా, రెండవ రాయి ఎవరు అంటే నేను అని చెప్పాలి. నువ్వు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఈ మొదటి రాయి. ప్రియులారా, మొదటి రాయి మీద పెట్టబడుతున్న రెండవ రాయి ఎవరు చెప్పాలి. మీరు అందరూ చెప్తున్నావా? ధైర్యంగా చెప్పు. మరి నిజమేనా? మరి మూల పునాది రాయి అంటుంది నేను పరిశుద్ధులను గనక నా మీద పెట్టబడుతున్న నీవు కూడా ఏమై ఉండాలా? మరి ఈసారి చెప్పండి, ఎవరి పరిశుద్ధతకు సమానం అవ్వాలి? పాలయ్య గారా, ఓసన్నయ్య గారా? ఎవరికి సమానం అవ్వాలి? నీ కొలబద్ద భక్తి జీవితంలో, పరిశుద్ధతలో, నీతి న్యాయముల విషయంలో ప్రియులారా, నా కొలబద్ద థర్మామీటర్ యేసయ్యా సరిపోవాలి ఈ రాత్రి. అప్పుడు సమస్తమును సమకూర్చువాడు. స్తోత్రం చెప్పండి. మనం పాటలు పాడుతూ ఉంటాం, మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితము అమర్చుచున్నావు. నీ మీద నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. చప్పట్లు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో
నీ మనోహరమైన ముఖము దర్శితును సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శితును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో యేసయ్యా యేసయ్యా సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శితును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పండి. ఎవరి మీద అమర్చబడాలా? మొదటరా ఎవరో? భక్తికి క్రొత్త నిబంధన సంఘానికి కొలమానం ధర్మామీటర్ ఎవరంటే యేసయ్యే. ఇంక నువ్వు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. నేను అలాగుండాలా, నేను ఇలాగుండాలా, ఏమీ లేదక్క. చెప్తే నాకర్లో ఒక మాట ప్రియులారా మీరు వినాలి. యోసేపు ఎందుకు సమకూర్చాడు దేవుడు అంటే ప్రియులారా, ఓరకనే సమకూర్చలా. పరువు పోయినా పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. యెహోవానైనా నేనే నీకు మాట ఇస్తున్నాను, దాన్ని నెరవేరుస్తాను. ఏమిటా మాట అంటే సమస్తమును నేనే సమకూర్చబోతున్నాను. ఏ టైంలో? అమ్మబడిన స్థలములో కొనేవాడిగా. ప్రియులరా, కొనబడిన స్థలములోనే కొనేవాడిగా. గుప్పెడంత అన్నం కొరకు అరులు చాచినటువంటి పరిస్థితులు ప్రియులారా, అందరూ ఈయన చేతి వైపు చూసేటట్లుగా ఇట్లాగా సమకూర్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా విలువైన మాట చెప్పనా? రూతు పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన ఎక్కడ సమకూరుస్తాడో చెప్తున్నాను నేను. రూతు పుస్తకము 3వ అధ్యాయం 7వ వచనం చదవాలి. మైక్లో చదువుతున్నారు కదా పిల్లలు. 3వ అధ్యాయము 7వ మాట చదువు తల్లి. చదవండి చదవండి త్వరగా, సమయం లేదు కనుక చదవండి. బోయసు మనస్సున సంతోషించి పుచ్చుకొని లోపలికి పోయి. చాలండి చాలండి, స్తోత్రం చెప్పండి. బోయస్ అట, అమ్మా ఎలా నా వైపు చూడాలి, మనస్సున సంతోషించాడట. నిజంగా గుండెల్లో సంతోషం ఎందుకో చెప్పనా? ఆ కళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి నీళ్లు ఆనంద బాష్పాలు. బోయజు మనస్సున సంతోషించి భోజనము చేసి ధాన్యపు కుప్పల యొద్ద పండుకొనేను ఉంది. అంతే కదండి, నా వైపు చూడాలి. ప్రియులారా, బోయజు మనసులో సంతోషం ఏంటో చెప్పనా తల్లులు? ఏవండి, మొదటి వచనం చదవండి. 1:1 న్యాయాధిపతులు ఏలుతున్న కాలమందు దేశంలో కరువు కలగగా. ఆగండి, భయంకరమైనటువంటి కరువును బట్టే కదా 10 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో నుంచి ఆ ఊరు వెళ్ళారు ఒక ఫ్యామిలీ. దేన్ని బట్టి? కరువు. ఎక్కడుంటే మేము చచ్చిపోతాం, ఈ కరువులో మేము చచ్చిపోతామనే కదా ఒక ఫ్యామిలీ మోయాబు వెళ్ళిపోయారు. ఏమండి, అట్టి కరువులో కూడా బోయాజు మనసులో సంతోషం ఏంటో చెప్పను. అయ్యా, 10 సంవత్సరాల క్రితం ఇదే నేల నెరలు విడిచిందయ్యా. గుప్పిడి విత్తనాలు వెదజల్లితే కుళ్ళిపోవడం తప్ప పంట చేతికి రాలేదయ్యా. పిల్లలు గుప్పడంత అన్నం కొరకు ఎదురు చూసిన రోజులున్నాయి.
కరువును బట్టి కొన్ని కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి. కరువు మా జీవితాలతో ఆడుకుంది, కరువు మా ప్రాణాలతో ఆడుకుంది, శాపం మా జీవితాలతో ఆడుకుంది. ఒకప్పుడు ఇదే నేల బీడు బారింది, ఇదే నేల సవుడి దేరింది, ఇదే నేల నెరలు విడిచింది, ఇదే నేలలో మేము ఏడ్చాం. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇదే నెరలు విడిచిన నేలలో మరలా ధాన్యపు రాసులు సమకూర్చవయ్యా. కొట్టే గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. కొడితే గట్టిగా కొట్టండి. మీ సప్పిడి దెబ్బలు నాశనం అయ్యేం దెబ్బలు. మీరును మొదటి రోజు ఎలాగా కొడతారు ఇటు దెబ్బలు. కొడితే ప్రియులరా చెళ్ళు మనాల. ఎవరికి? అది స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏమండి, 10 సంవత్సరాల క్రితం ఇదే కుటుంబ వ్యవస్థ, ఇదే నేల నెరలు విడిచింది కదయ్యా, బీడు బారింది కదయ్యా, పచ్చదనము లేదు కదయ్యా. కరువు మా జీవితాలతో ఆడుకుంది, కన్నీళ్లు మా జీవితాలతో ఆడుకున్నాయి, శాపం నీడలాగా మా నెత్తి మీద ఊరేగుతూ వచ్చింది. కానీ ఈరోజు అదే నేలలో గుప్పెడంత అన్నం తిని ఇదిగో ధాన్యపు కుప్పలు, ఇంత ధాన్యపు కుప్పలు సమకూర్చవయ్యా అని మనస్సును సంతోషిస్తున్నట్టు పోయాచు. యేసునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ సమకూరుస్తాడు? కొంతమంది అంటారు మా ఊళ్ళో ప్రియులరు, ఈ నక్కం తొక్కడు రా బాబు అందుకే ఇలాగ ఆశ్రయించబడ్డాడని. మీ ఊళ్ళో అంటారు లేదు, కానీ మా ఊళ్ళో అంటారు ఎవడన్నా ఆశ్రయించబడ్డారనుకోండి, నక్కం తొక్కడు రా బాబు అంటారు. నక్కం తొక్కితే పెక్కట్టేద్దే, ఆశీర్వాదం వచ్చేద్దా? ఆశీర్వాదం వచ్చేద్దేటండి? పిల్లలు నేను అంటాను, సామెత ఉంటుంది, పూలమ్మిన చోటే కట్లు అమ్ముతున్నాడు రా బాబు అంటారు. అవునా? అంటారు కదా, మీరు కూడా అంటారు అలాగని. ఏమండి, యేసయ్య ఎవరో తెలుసా? కట్టిలమ్మిన చోట పూలమ్మేటట్లుగా చేస్తాడు, రొచ్చులోని రిచ్గా పెడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, బోయాసును మట్టుకు ఊరకనే సమకూర్చాడంటారా? మొదటి వచ్చినమే దానికి ఆన్సరు. అది ఏ దినాలంటండి? న్యాయాధిపతి ఏలుతూ ఉన్నటువంటి దినాలంటవి. కరువు వచ్చినా కష్టం వచ్చినా న్యాయాధిపతి క్రిందే ఉండాలి. మీ న్యాయాధిపతి ఎవరు? మీ నాయకుడు ఎవరు? అమ్మాయి ఖచ్చితంగా చెప్పండి నా వైపు చూసి. మీ నాయకుడు ఎవరు? మీ నాయకుడు, ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు ఎవరు? ఇశ్రాయేలుకు నాయకుడు మోషే. మీకు నాయకుడు ఎవరు? ఆత్మీయ తండ్రి. మీ నాయకుడు ఎవరు? కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని ఒక ఫ్యామిలీ నాయకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బాగుపడ్డారా? బాగుపడరా? నేను శపించట్లేదు. నాయకుడు అనగా ఆత్మీయ తండ్రి ఏలుబడి క్రింద మనం ఉండాలి. న్యాయాధిపతి ఏలుతున్నాడు, ఆ తర్వాత న్యాయాధిపతి తండ్రి. నేనేమంటాను అంటే, న్యాయాధిపతి అన్యాయం చేయడం, అంటు పెట్టుకుని ఉన్నాడు గనక న్యాయాధిపతి యొద్ద ధాన్యపు రాసులు సమకూర్చాడు. అది ఏ టైం అన్నా సరే. పిల్లలు ఖచ్చితంగా ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పొయ్యంటి చెసరెట్టారా? అన్ని కుక్కర్లో నేను మాట్లాడలేదు. పొయ్యంటిచ్చి ఏ రోజైనా ఎసరెట్ అమ్మ ఎసరంటారా? మీరు ఏమని అంటారా? మా కాకినాడలో ఎసరంటారండి బాబు. పొయ్యంటిచ్చి ఎసరెట్టారా ఏ రోజైనా? పరలోకపు రెస్టారెంట్లో నుంచి కదండి భోజనం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పటికప్పుడే ఫ్రెష్ కాదండి, ఇళ్ళు కక్కుర్తి పడ్డారు. కానీ మనమైతే పులిహోర కలిపేస్తాం, రాత్రి కాసంత అన్నం మిగిలితే పిల్లలకి బాక్సులు పెట్టి కాలేజీ పెట్టేస్తాం. ఆయన అలా కలిపాడా పులిహోరే? అబ్బే ఫ్రెష్. ఏ రోజైనా దీపం బుడ్లో సౌరేసి ప్రియులారు ఒత్తేసి దీపం వెలిగించారండి వీళ్ళు? అగ్ని స్తంభం కదండి, ఆయన సమకూరిస్తే అట్లాగే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, మొదటి మాట, యెహోవానైనా నేనే మీకు మాట ఇస్తున్నాను, దానిని నేను మర్చిపోకూడదు, నెరవేరుస్తాను అన్నాడు. ఏంటి ఆయన ఇచ్చిన మాట? నెంబర్ 1, సమస్తము. చాలా విషయాలు చెప్పాలి. రెండో మాట మీరు అక్కడే చదవండి, మరలా 24 మరలా చదవండి, 36, 24 మరలా చదవండి. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. రెండో మాట. మొదటిది సమకూరుస్తానని మాట ఇస్తున్నాడా? రెండవది అపవిత్రత యావత్తు పోవునట్లుగా శుద్ధ జలములు మీ మీద చల్లబోతున్నాను అన్నాడు. ఆమేనండి. అపవిత్రత యావత్తు పోవునట్లుగా శుద్ధ జలములు మీ మీద చల్లుతాను అన్నాడు. అపవిత్రత అనగా పాపం. విస్తరించి చెప్పుటకు టైం లేదు కనుక అపవిత్రత అనగా పాపం. అపవిత్రత యావత్తు పోవునట్లుగా
మానవ జాతి మీద శుద్ధ జలములు నేనే చల్లుతాను అన్నాడు. అప్పటికి యేసుప్రభు భూమి మీదకి వచ్చారా? అయ్యా, ఈ ప్రవచనం చెప్పేసరికి యేసుప్రభు భూమి మీదకి వచ్చారా? భూమి మీదకి రాకమునిపే మహిమలో ఉన్నటువంటి మహాదేవుడు మానవుడు పాపములో పడతాడన్న సంగతి ఎరిగి, పాపానికి విరుగుడు భూప్రపంచం అది ఎక్కడా లేదన్న సంగతి ఎరిగి, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు మనిషి పాప సంబంధమైన అనుభవంలో ఉన్నాడని, బ్లడ్లో అణువణువులో పాపము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిక్షిప్తమై ఉన్నదన్న సంగతి ఎరిగినటువంటి దేవుడు అన్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా మీ మీద శుద్ధ జలాలు చల్లబోతున్నానని వాగ్దానం చేశాడు ఆ రోజే. ఇది చాలా లోతైనటువంటి మాట. యేసయ్య భూమి మీదకి రాకమునిపై మనందరి నిమిత్తమై పాపము దొర్లిపోయి పాపం కొట్టివేయబడే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా శుద్ధ జలములు నేను మీ మీద చల్లుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. రెండో మాట, యేసయ్య భూమి మీదకి రాకమునుపు, కలువరి సిలువలోనికి రాకమునుపు, వచ్చిన తర్వాత గొడవ కాదు చెప్తుంటా, చారిత్రాత్మకమైన వాగ్దానం అని అందుకే అన్నాను నేను మొదట్లో. యేసయ్య భూమి మీదకి రాకమునిపే మానవుని యొక్క అపవిత్రత యావత్తు పోవునట్లుగా నేనే శుద్ధ జలములు మీ మీద చల్లబోతున్నాను అన్నాడు. ఏమిటా శుద్ధ జలాలు? యోహాను శుభవార్తమానము 19:34-35. యోహాను శుభవార్తమానం 19:34-35. చదవండి. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అవిగో శుద్ధ జలాలు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీదకి రాకమునిపై నీ నా పాపము నిమిత్తమై వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి. ఏమిటది? భూప్రపంచం మీద ప్రియులారా పాపానికి మెడిసిన్ లేదు. కంటికి డాక్టర్ ఉన్నారు, పంటికి డాక్టర్ ఉన్నారు, గుండెకి డాక్టర్ ఉన్నారు, లివర్కి డాక్టర్ ఉన్నారు, వెనకాల 4 రాళ్ళు వేసుకుంటే ఆటలకి కూడా డాక్టర్లు ఉన్నారు. ఏ రాళ్ళు? 6 రాళ్లే. ఆటలకు కూడా డాక్టర్లు ఉన్నారు. పాపానికి డాక్టర్ ఎక్కడ ఉన్నారండి? స్కాన్ చేస్తే ప్రియమైన వాళ్ళ స్కాన్లో పడితే ప్రియులారా ఆ జబ్బుకి మెడిసిన్ ఉంటుంది. ఇది స్కాన్ చేసినా పడదు కదండి. స్కాన్ చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాపము నిమిత్తమై ఈరోజు ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు అంటారు, మీ మీదున్నటువంటి అపవిత్రత యావత్తు పోవునట్లుగా శుద్ధ జలాలు చల్లుతానని భూమి మీదకి రాకమునిపే వాగ్దానం చేసిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఒక చాకలి బట్టను ఉతికిన తర్వాత ఆవల భార్య ఈవల భర్తుండి ఆ బట్టను పిండితే ప్రియులారా నీళ్లు ఎలాగ జాలువారుతాయో కలువరి సిలువలో రోమా సైనికులు నజరేయుడని యేసును బట్టను పిండినట్లుగా పిండితే ఆఖరికి జాలువారింది రక్తపు చుక్క, నీళ్ల చుక్క. ఇవే శుద్ధ జలాలు. యేసు నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందని యేసు దేవుడిని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యేసు నామములో బాప్తిస్మము నీళ్లలో పొందితే నీళ్ల చుక్కలు, రక్తపు చుక్కలు, ఇవే శుద్ధ జలాలు. ఆఖరికి నీళ్ల ద్వారాను, రక్తము ద్వారాను, ఆత్మ ద్వారాను వచ్చిన వాడు ఈయనే. ఈయన పేరు నజరేయుడైన యేసు. శుద్ధ జలాలు అవే. ప్రపంచానికి నడిబడ్డు యెరూషలేం సిలువ దగ్గర నుంచి ప్రియులారా తూర్పు కొలిచిన, పరమణ కొలిచిన, ఉత్తరాన్ని కొలిచిన, దక్షిణాన్ని కొలిచిన ఒకటే కొలత ఉంటుందంట. అక్కడి నుంచి కొలిస్తే, భూభాగాన్ని కొలిస్తే అక్కడ ప్రపంచానికి అంతటి నిమిత్తమై ఆ కలువరి కొండ మీద ప్రియులారా కార్చిన రక్తమే శుద్ధ జలాలు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా ఇదిగో మీ మీద నేను శుద్ధ జలములు చల్లబోతున్నాను అన్నాడు ఈ రాత్రి. ఇంకా ఎవరైనా మీరు మార్పు లేకపోతే ప్రియులారా శుద్ధ జలముల క్రిందకి వచ్చుదురుగాక, మార్పు చెందుదురుగాక. 3వ మాట కూడా చెప్తాను. 3వ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. యోహాను శుభవార్తమానం 2:19 చదువుతారు. 2:19 చాలా విలువైన మాట ఇది. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాడు. చాలు బిడ్డ. యేసయ్య 3వది, మొదటిది సమకూరుస్తాను సమస్తమును, 2వది శుద్ధ జలములు మీ మీద, 3వది ప్రియమైన వాళ్ళారా ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ రోజున నేను. దాని ఆన్సర్ కింద ఏమన్నారు శిష్యులు? దేవాలయం అంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడని ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రియులారా మీరు నా వైపు చూడాలి. సంఘం
సంఘం ఆయన శరీరం అని మనకు తెలిసిన విషయమే కదండి. సంఘం ఏంటంటే అండి అమ్మా ఆయన శరీరం, దైవజనులుగా చెప్తాం కదండి. క్రీస్తు శరీరము అనేది సంఘం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? క్రీస్తుకు అవయవాలై ఉన్నారని ఎరగరా? ఇప్పుడు దేవాలయం ఎవరు? పిల్లలు మనం. ఆయన శరీరం, మనకు ఆయన శిరస్సు. ఈ దేవాలయం అనే ఈ సంఘాన్ని ఎన్నో రోజులు లేపుతానంటున్నాడు. దీన్ని పడగొట్టండి, 3వ రోజు నేను లేపుతాను అన్నాడు. దేవాలయం గురించి, క్రీస్తు శరీరం అనే సంఘం గురించి మీరు వినాలి. పిల్లలు ఎన్నో రోజులు లేపుతానన్నాడమ్మా? 3వ రోజు లేపుతానన్నాడు. ఈ మాట ఈ రాత్రి చాలా విలువైన మాట. 3వ రోజు లేపుతానన్నాడు కదా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ మాట చదువుతారా పిల్లలు? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ మాట. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. చాలు బిడ్డ, స్తోత్రం చెప్పండి. సంఘాన్ని ఎన్నో రోజులు లేపుతానన్నాడు? 3వ రోజు లేపుతానన్నారు ఆయన. పేతురు గారు అంటారు 1000 దినాలు ఒక దినముతో సమానము దేవుని దృష్టికి, ఒక దినము 1000 సంవత్సరాలతో సమానము అన్నారు. అమ్మా చిన్న ప్రశ్న, తమ్ముడు అందరు నా వైపు చూడాలి. యేసయ్య భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది? ఇప్పుడు మాట్లాడరేమన్నా? ప్రశ్న అన్నాను కదా, చిన్న ప్రశ్న. గూగుల్లోకి వెళ్ళిపోతారా? యేసయ్య భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అమ్మా? యేసయ్య భూమి మీదకి వచ్చి 2 రోజులయ్యి 3వ రోజులో 25 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య అన్నాడు కదా 3వ రోజును లేపుతానన్నాడు కదా సంఘాన్ని, నా శరీరాన్ని. ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యిందంటే 2 రోజులయ్యి యేసయ్య భూమి మీదకి వచ్చి 3వ రోజు జరుగుతుంది. 25 సంవత్సరాలు ఆల్రెడీ 3వ రోజులు అయిపోయింది. అంటే ఇది ఏ రోజు? ఇది సంఘము లేపబడే రోజు, రాకడ రోజు. ఇది భయం పుట్టాలి మీకు. యేసయ్య చెప్పినట్లు చేశాడు కదా, యెహోవానైనా నేను మీకు మాట ఇస్తున్నాను, నెరవేరుస్తాను అన్నాడు. ఏమిటి మొదటి మాట? సమస్తమును సమకూరుస్తానన్నాడు. శుద్ధ జలాలు చల్లుతానన్నాడు. 2 అయిపోయాయి. 3వ వాగ్దానం ఏంటి? 3వ రోజులు లేపుతానన్నాడు. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. వాక్యానికి వాక్యమే సమాధానం. 3వ రోజులో ఉంది సంఘం. ఇది ఏ రోజు అంటే రాకడ రోజు. సంఘము ఎత్తబడే రోజు ఇది. 1000 సంవత్సరాల నుండి సంఘ వధువు అనే కన్యక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకైతే ఆశపడుతుందో ఆ 3వ రోజులో మనం ఉన్నాం. 3వ రోజులో మనం ఉన్నాం కనుక దేవుని పిల్లలారా మీరు జాగ్రత్తగా వినాలి. సంఘం లేపబడే రోజులో ఉంది. దేవుడు రాబోతా ఉన్నాడు 3వ రోజు. మీరు అనుకోవచ్చు ఇంకా 750 సంవత్సరాలు ఉంది కదండి అనుకోవచ్చు. ఆయన దొంగ వలె వచ్చేస్తానన్నాడు. ఇది రాకడ రోజు. స్తోత్రం చెప్పండి. ఏ రోజు? వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాడు కనుక ప్రియులారా మీరు జాగ్రత్తగా వినాలి. ఇంకా మంచి మాట చెప్తాడు 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో. 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ మాట చదవండి. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఏ రోజు అంటది ఇది? సంఘానికి విముక్తి. ఆమేనండి. ఇది 3వ రోజు, సంఘము ఎత్తబడే రోజు, రాకడ రోజులో మనం ఉన్నాం. అందుకని నేను ఏమంటానంటే వాక్యం చెప్తున్నటువంటి నేను ఒళ్ళు దగ్గర ఇట్టుకోవాలి. మీరు అనరా మాట? అయ్యి బాబాయ్ మీరు ఎందుకు అంటారు? ఏ రోజు ఇది? అయ్యా వాక్యం సరిపోయిందా మీకు లెక్క? ఇక మీరు ఇంకా ఎన్నో అనుకోకండి, ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు అనుకోకండి. 3వ రోజున లేపుతానని వాగ్దానం చేశాడు కనుక ఇప్పుడు రాకడ రోజుల్లో మనం ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజుకే రాకడ అనుకోవాలి. రాకడ టైం ఎంత? ఒకసారి చప్పెట్టు కొట్టండి మీరు అందరూ కలిసి. ఆగండి, ఒక్కసారి కొట్టమని నా మాట వింటలేదు మీరు. ఒక్కసారి కొట్టండి, మళ్ళీ కొట్టండి, మరలా కొట్టండి, మరలా కొట్టండి.
అంతే రాకడ టైం అయిపోయింది. మళ్ళీ కొట్టండి, అంతేనంట రాకడ టైం. ఎంత టైం పట్టింది? విత్ ఇన్ 1 సెకండ్. ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం ఈ రాకడ రోజులు విత్ ఇన్ 1 సెకండ్ అంటండి. ఈ వస్త్రాలు విడవబడతాయి, పైనుంచి నీ కొరకు డిజైన్ చేయబడినటువంటి మహిమగల వస్త్రం అలా దిగుతుందట. వెంటనే రూపాంతరం. ఈ కడవరి దినాల్లో సంఘం ఎలీషా అనుభవాలకు రావాలి. ఎలీషా అనుభవం ఏంటో చెప్పనా? రూపాంతరాన్ని చూశాడు, వాళ్ళ గురువు గారు ఆరోహణమవుతున్నప్పుడు చూశాడు, ఆత్మ సంబంధమైన అభిషేకంతో నింపబడ్డాడు, పునరుద్ధానాన్ని కూడా చూశాడు. పునరుద్ధానం చూశాడు అని ఎందుకని వర్ణిస్తున్నానంటే, చచ్చిపోయినోడిని కప్పెడితే లేచిపోలేదండి. పునరుద్ధానం అనుభవం తెలుసు, ఆరోహణ అనుభవం తెలుసు, ఆత్మ సంబంధమైన అభిషేకం అనుభవం. సంఘం ఎలీషా అనుభవంలోనికి వచ్చేయాలి. ఇదే అనుభవం అపోస్తలుడైన పౌలు గారిలో కూడా ఉంది. సంఘమా, ఎంత టైం పట్టింది? లేకపోతే మీ కన్ను మీరు కొట్టుకోండి, అయిపోయింది రాకడ. ఏదో పెళ్లినాటి వస్త్రాలు లేకపోతే మా గుర్తులు ఉన్నాయి అవి ధరించుకుంటాం ఇవి ధరించుకుంటాం అంటే, ఒకవేళ ఇప్పుడే రాకడైతే ప్రియులారా, ఇప్పుడే రాకడైతే ప్రియులారా, దరిదాపు ఎక్కడ ఒక 10 మంది ఉంటారేమో అనుకుంటున్నా. నా మాట అనకూడదు కానీ నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదండి. ఎవరైనా ఉన్నారా? స్తోత్రం చెప్పండి. కొంతమంది బంగారం పెట్టుకొచ్చారా, బుడుక్కుని బంగారం నడి రోడ్డు మీద అడిపోద్దంటే. బంగారం వస్తుందండి. బంగారం అక్కడ నెంబర్ 1 బంగారం ఉంది కదండి బాబు, కాళ్ళ కింద ఉంటుంది, అది నెత్తి మీద ఉండదు. మనం వెళ్ళిపోయిన తర్వాత తెగేరేసుకుంటారండి బంగారం. కార్లు కూడా అలాగే ఉండిపోతాయి, చూసి ఎవడ కూడా వేసిపోతాడు. అంతే రాకడా. ఏ దినం ఇది? రాకడా. భయంకరమైనటువంటి రోజు, 3వ రోజు, నీవు నేను సంతోషించే రోజు. ఎంత టైం పడుతుందంటే అండి, ఒక్కసారి చెప్పెట్టు కొడితే ప్రియులారా ఎంత టైం పడుతుందో అంత. ఏమండి రోజునంటండి కోడి పుంజు కొనుక్కెళ్తున్నాడంటండి ఫ్లైట్లో. ఒక ఆయన ఎందులో అట్టుకెళ్తున్నాడంటండి, ఫ్లైట్లో పట్టుకెళ్తున్నాడంటే దానికి జబ్బ వేసాడంటే, డైపర్ వేసాడంటే, పట్టుకోవడానికి మంచి షర్ట్ గట్ట అంత తోడిగాడంట. ఫాస్ట్ గారు అడిగాడంట అతన్ని, ఏంటండి బాబు కోడిపుంజ అంటే, దానికి కూడా టికెట్ తీసాను అన్నాడంట. టికెట్ తీసే సరే ఏంటి దాని పేరు ఏంటంటే జట్టి పుంజ అన్నాడు. దాని గొడవ ఏంటంటేనండి చెప్పాడంట పాస్ట్ గారితో, నెలకి 18,000 రూపాయలు ఇస్తారంట దాన్ని పెంచడానికి. ఒక 50,000 రూపాయలు జీడిపప్పులుగా అవుతాయంటండి. దానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంటండి, అందులో ఈత నేర్పిస్తాడంటండి. ఏమండి మరి దెబ్బలాడినప్పుడు ఎంతసేపు ఉంటుంది కోర్టులో అని అడిగాడండి. గ్రౌండ్లో ఏముంటుందంటే 30 సెకండ్ల నుండి 90 సెకండ్లు. అవతల కరెక్ట్ అయితే అది కానీ ఇది కానీ 90 సెకండ్ల నుంచి 30 సెకండ్ల నుంచి 90 సెకండ్లు ఏదోటి పడిపోద్ది అన్నాడంట. నేను ఏమంటానంటే 6 నెలలు పెంచబడినటువంటి కోడిపుంజికి ఎంత టైం అండి? 30 సెకండ్ల నుంచి 90 సెకండ్లు ఉన్నాయి. రాకడలో నువ్వు ఎత్తబడడానికి నీ టైం ఎంత? విత్ ఇన్ 1 సెకండ్, రెప్పపాటు. ఈ మొదటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాకడ దినాలు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుడు రాబోతూ ఉన్నాడు, మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. సంఘం ఆయన డిజైన్ చేసిన వస్త్రాలు. ప్రియమైన వారు కొలతలు తీసుకుని కాదు, నీ విశ్వాస సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలే కొలతలట. ప్రకటన పుస్తకంలో నీ నీతి క్రియలే వస్త్రాలుగా ప్రియులారా దేవుడు డిజైన్ చేస్తాడట. ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరు ఆత్మీయ స్థితిని బట్టి వారికి ఒక వస్త్రం డిజైన్ చేయబడతా ఉంది. మరి ఎలాగ డిజైన్ చేసుకో మధ్యాకాశంలోనికి దేవుడు రాబోతా ఉన్నాడు. ప్రియులారా సంఘము అలాగ లేపబడుతున్నప్పుడు అంటండి రాకడ దినాల్లో ప్రియులారా ఈ టీవీ, మా టీవీ, మీ టీవీ, అమ్మమ్మ టీవీలు, అన్ని టీవీలు మన వైపు చూస్తాయట. వాక్యం చెప్తుంది సంఘం వైపు. ప్రియులారా ఈ పూట నువ్వు గమనించాలి. సంఘాన్ని దీన్ని పడగొట్టండి, 3వ రోజు నేను లేపుతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ 2 నెరవేరాయి, 3వది కూడా ప్రియులారా ఈ 3వ రోజు నెరవేరబోతూ ఉంది గనక, యెహోవానైన నేను నీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాను, సమకూరుస్తానన్నాడు. సమకూర్చాడు. ప్రియులారా శుద్ధ జలాలు చల్లుతానన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచము నిమిత్తమే రక్తము చిందించాడు. 3వది ప్రియులారా రక్తము చిందించాడన్న సంగతి ఎరిగి నమ్మిన ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రియమైన వాళ్ళారా ఆయన ఈ 3వ రోజున సంఘమనే బిడ్డలను లేపబోతూ ఉన్నాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పుటకు అనేక సంగతులున్నా నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి. ఇది 3వ రోజు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్నో రోజు ఇది? 3వ రోజు. రాకడకి రాజ్యానికి సిద్ధపడదాం ప్రియులారా. నోవహు కుటుంబం వలె నీ కుటుంబం ఒబ్బుడైపోవాలి.
ఎవరి కుటుంబం వలే? నోవహు కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నారా? నీ పిల్లల మొదలుకొని నీ పెద్దల వరకు ప్రియమైన మొట్టమొదటిగా నీ ఇంటి నుంచే రక్షణ కార్యము ప్రారంభించబడునుగాక. అట్టి వాగ్దానము తండ్రి నేను నా కుటుంబం పొందుకుంటామయ్యా అన్నవాళ్ళు, ఆ స్థితిలో మేము నడుస్తామయ్యా అన్నవాళ్ళు ప్రియులారా, ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడితే కొద్ది నిమిషాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1-2 నిమిషాలు నోరు తెరిచి చేతులెత్తి ప్రభు పాదాల దగ్గర ప్రియులారా ప్రభుని స్తుతిద్దాం. అందరూ నోరు తెరవండి, నోరు తెరిచి చేతులు ఎత్తండి. వాగ్దానము చేసిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు. అందరూ నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. యేసయ్యా, ఈ మొదటి రోజు మీరు మాతో మాట్లాడారు. యెహోవానైనా నేనే మీకు మాట ఇస్తున్నాను, దానిని నెరవేరుస్తాను. అయ్యా, మాట ఇచ్చి దాటికి పోయిన కాలాన్ని మరలా వెనక్కి తీసుకొచ్చి అబ్రహాము శారమ్మల జీవితాల్లో నెరవేర్చావు. మా జీవితాల్లో కూడా అనుకున్న కాలం దాటుకుపోయిందయ్యా. తల్లి, ఒక్క నిమిషమే కదా, ఆయన వైపు చేతులు ఎత్తుతావా? ఒక తండ్రి వైపు బిడ్డ చేతులు చాపినట్లుగా చాపి, నా తండ్రి దాటికిపోయిన కాలాన్ని మరలా మీరు తీసుకురండి అయ్యా, కార్యము చెయ్యయ్యా, కార్యము చెయ్యయ్యా. ఇదిగో ఆయన ఇస్తున్న మాట, సమస్తమును నేను సమకూర్చబోతున్నాను. బిడ్డ, నీ బిడ్డకు కావలసింది, కుటుంబానికి కావలసింది, యవనస్తుడా యవనస్తురాలా చెయ్యి పైకెత్తడుగు. అయ్యా, నాకు కావలసింది ఇది, నువ్వు నాకు సమకూర్చాలా అడుగుతారా? ఒక కన్నీటి బొట్టి నడివీధిలో కారుస్తావా? ఒక కన్నీటి బొట్టి నడివీధుల్లో విడుస్తావా? కన్నీటి బొట్టి విడిస్తే ఈ సంవత్సర కాలం అంతా నీ కన్నీరు మొర్ర పెడుతుందట. ఈ నడివీధిలో ఒక కన్నీరు బొట్టు రాల్చు, శుద్ధ జలములు చల్లుతానన్నాడు, చల్లాడు. ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా శుద్ధ జలముల క్రిందకి రాకపోతే, అయ్యా నా కుటుంబం అంతా ఈ యొక్క శుద్ధ జలముల క్రిందకి రావాలయ్యా. ఇదిగో ఇది మూడవ రోజు. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, నీతో నాతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు తెలియచేస్తున్నామయ్యా. గరుడా ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నా. ఈ మొదటి రోజు నీ సన్నిధానాన్ని మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మీ ప్రసన్నతను మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మీ సన్నిధానాన్ని మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. దీని కొరకు ఎంతో ప్రార్థనలు చేశారు, ఎంతో మీ దగ్గర అడిగారు. ఘనముగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. మీ దాసుల నోట మీ మాటలు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడే కాదు నాయన, శబ్ద యంత్రము ద్వారా విన్న వాళ్ళందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు మాట ఇచ్చారు, వచ్చే సంవత్సరము లోపు దానిని మీరు నెరవేర్చుదురుగాక, నెరవేర్చుదురుగాక, నెరవేర్చుదురుగాక. నజరేయుడైన యేసు నామములో నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాయా. అయ్యా, రక్షించబడని బిడ్డలు రెండవ రోజు కల్లా బాప్టిస్ అనుభవంలోకి రావడానికి సహాయనిచ్చి, నీ పాదాల దగ్గరికి రావడానికి సహాయనిచ్చి, రక్షించబడిన బిడ్డలు రాకడ కొరకు సిద్ధపడుతూ, మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి సహాయనిచ్చామని వాక్యాన్ని అందించిన దాసులను, ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ దాసులను, ఈ పరిచర్యకి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.